అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. నేనెందుకు ఓడిపోతుంటాను? మనిషి అడిగిన ప్రశ్నకి కాలం చెప్పిన సమాధానం ఇదే అట. ఎండ, వాన, రాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడు నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడు ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు అని కాలం సమాధానం చెప్పింది. ఇది నిజంగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం కదా. ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు, కానీ అతని మేధావితనాన్ని ఇష్టపడడు. ఎందుకంటే ఎవరికి వారు నేను గొప్ప అనే భావనలో ఉంటారు కాబట్టి. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మనల్ని చులకన చేసే మనుషుల్ని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తిగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండగలం. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. కానీ మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది. అది సృష్టిలో ఉన్నంత వరకు వెలుగుని ఇస్తూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది. ఎవరిని కూడా తగ్గించి మాట్లాడకు. ఎవరిని బాధ పెట్టవద్దు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్టు నుంచి బూడిద చేయటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, కానీ చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కాబట్టి పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి మనసు గాయపడకూడదు. మనిషి నైజం ఏంటో తెలుసా? ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడనే నమ్మకం. నిందలు వేసేటప్పుడు ఆ నమ్మకం ఉండదు. పుణ్యకారం చేస్తే దేవుడు చూస్తాడని నమ్ముతారు. పాపం చేస్తున్నప్పుడు ఆ నమ్మకం ఎట్టబోతుందో. దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడనే మనుషులు దొంగతనం చేస్తున్నప్పుడు ఆ నమ్మకం ఎందుకుండదు? ప్రేమలో దేవుడున్నాడని నమ్మకం అయినా మనుషుల్ని ద్వేషించడం నమ్మరు. ఇన్ని అసమానతగా ఉన్న తనని తానే పర్ఫెక్ట్ అనుకోవడం ఇంకా ఘోరమైన విషయం. ఈ సమాజంలో రెండు రకాల మనుషులుంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేని వారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. కొందరు మనం మంచిగా బతికితే అబ్బా వాళ్ళకేంది అంటారు. అదేమీ లేకుండా చులకనగా చూస్తూ నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు మిత్రమా. మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటి, అదే మంచితనం. ఆ మంచితనాన్ని నీ మనసులో ఎప్పుడూ నింపుకో. చెప్పుడు మాటలు చెప్పిన వారికంటే వినేవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు వాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. అప్పుడు నష్టం ఎవరికి? విన్నవారికే కదా. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవిలోని వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో వినడం కదా, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. ఆ తప్పుని నువ్వు చేయకు. మన ఆలోచన విధానాన్ని బట్టే మంచి చెడులు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్మేస్తావో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతావు. విష బీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మన వంశాన్నే నాశనం చేసేస్తుంది. పిల్లలకు సరైన సంస్కారం నేర్పాలి, లేకుంటే వారు మీ అందం సంస్కారానికి కూడా రానే రారు. ఇది హాస్యం కాదు, ఎందుకంటే ఇప్పుడు భయంకరమైన కలియుగం నడుస్తుంది కాబట్టి. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువే. ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు ఫలితం ఇవ్వకుండా అస్సలు వదిలిపెట్టదు. తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోదు. పాముకు ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగా స్నానం చేసిన వారిలో మలినాలు ఎలా తొలగిపోతాయి? తొలగిపోవు. చెడ్డ గుణం మారిపోదు.
బుద్ధి లేని వాడితో వాదించడం అంటే మన చెంప మీద వాళ్ళని దోమను మన చేత్తో కొట్టుకోవడం లాంటిదే. ఎన్నిసార్లు కొట్టి దాన్ని చంపాలని చూసినా అది చావదు కదా. మన చెంపల్ని మనమే వాయించేసుకుంటాం. విషయ పరిజ్ఞానం లేకున్నా కొందరు వివేకవంతులు అన్నట్లు వాదనకు విజిలేస్తుంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా మౌనంగా ఉండటమే మంచిది. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవారికి నీ మేలు కోరే మిత్రుడు అని గుర్తుంచుకో. అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు ఎప్పుడూ నీ మిత్రుడు కాడు. ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు, అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలు కూడా లేవు. అందుకే చెప్తున్నాను, మనకు కావాల్సిందే దక్కించుకోవటానికి ఎదుటివారికి చెడ్డవారిని చేయడం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరి కారణం చేయటం రెండు ఈ క్షణం నీ సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అవి రేపటి నీ పతనానికి నీవే వేసుకున్న పునాదులని మర్చిపోతూ. నీకు తెలిసిన రోజు ఒక్కటి వస్తుంది కాబట్టి మర్చిపోవద్దు. ఇది ఎంత భయంకరమైన తప్పు అని నువ్వే తెలుసుకో. సలహాలు, సూక్తులు, నీతులు టాబ్లెట్ లాంటివి. ఆరోగ్యం బాగాలేని వాళ్లకు, అవసరం ఉన్న వాళ్లకు, అడిగిన వాళ్ళకే ఇవ్వాలి. కానీ కనిపించిన ప్రతోడి నోట్లో వేయాలని చూస్తే చేదు ఎక్కువై కక్కుంటాడు, తర్వాత మనల్ని తిట్టుకుంటాడు. కాబట్టి ఎవరికి చెప్పాలో వారికే చెప్తే అది ఉపయోగపడుతుంది. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాతదైనా బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కాబట్టి కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలు బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చే కొత్త పరిచయాలు కావు. 25 ఏళ్ల స్నేహితులు అలాగే పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన అనుబంధాలను వదులుకోవద్దు. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలి వెళ్తుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకొని సంతోషంగా జీవించటమే. నిన్ను నమ్ముకున్న వారిని ఆనందపెట్టడం. ఎలాంటి వ్యక్తి అయినా సరే పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా మార్చడం తప్పక జరుగుతుంది. కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవ్వరిని అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడటం కంటే ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా. జీవితంలో తప్పక నువ్వు నిలదొక్కుంటావు. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరేవారు నువ్వు బాలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలాగే ఉండు. 2 సందర్భాల్లో అలాగే ఉండు. 2 సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు అని గుర్తుంచుకో. ఎవరు ఎప్పుడు ఎలా మారుతో చెప్పలేని సమయం కంటే వేగంగా మనుషుల మధ్య ఉంటున్నావు. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మనవాళ్ళు అనుకోవడం తప్పు కాదు, మనవాళ్ళు అనుకొని మోసపోవడమే తప్పు. నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సాయం చేసేవాడు సన్నాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు, కానీ నిజాయితీగా ఉండేవాడు ఒంటరివాడే. ఇదే ఈ కలికాలంలో నమ్మలేని నిజం. మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేం. అటువంటి వారితో మనం ఎలా ఉండాలి అని నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. జీవితంలో ప్రతి ఒక్కడికి ఏదో ఒకరోజు అవసరం అనేది అందరికీ వస్తుంది. కానీ కొందరు నేనే బాగా డబ్బు సంపాదిస్తున్నాను, నాకెవరితో అవసరం లేదు, నాకెవరితో పని లేదు అని కూడా గర్వంతో ఉంటారు. అలా గర్వంతో విర్రవీగితే సర్వనాశనం కాక తప్పదు. కాబట్టి గర్వం ప్రమాదకరం. పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే గుణం మంచిది. ఎదురు వారిది తప్పొప్పులు నవ్వుతూ భరించినంత కాలం మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పని తప్పు అని చెప్పి సరిచేయాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తాం. అప్పటి వరకు మనం చూసిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల మధ్య ఉన్న లౌక్యం.
అందరితో కలిసి ఉండు, అందరిలా నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అందరూ నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదకరం అని తెలుసుకో. మాట్లాడాలి అని మనసులో ఉన్నా మాట్లాడాలి అనే ఆలోచనను చంపుకుంటూ బతకడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ మాటలతో ఏ యుద్ధాలు జరుగుతాయో తెలియదు కాబట్టి. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో అంతకన్నా తెలియదు. మనం ఎవ్వరికి నచ్చవలసిన అవసరం లేదు. ప్రతి పనికి మాలిన వాళ్ళకి మనం అంటే ఏంటో ప్రూవ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనం మన పని ఎంత న్యాయంగా చేస్తున్నాం, మనకు చేసిన వారి హెల్ప్ వాళ్ళకి మనం ఎంత రుణపడి ఉన్నాం, అది ఎంతలా గుర్తుంచుకున్నాం అన్నదే ముఖ్యం. కత్తిరించడం వల్ల పూల మొక్క మరింత బలంగా ఎదిగినట్లు విమర్శల వల్ల మనలో నూతన శక్తి బయటకు వస్తుంది. ప్రతి విమర్శ నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాల్సి వస్తుంది. మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనంగా నటిస్తాడు, వంచాలనుకున్నవాడు వినయంతో నటిస్తాడు. కానీ నిజాయితీగా ప్రేమించేవాడు ఎప్పుడు పొగరగానే ఉంటాడు. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు. కానీ అదే విచిత్రమేంటో ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం బోలెడంత సమయం ఉంటుంది, తీరిక దొరుకుతాయి. అదేంటో మరి. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.